ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, యవనస్తులారా, మీకంటూ మీ జీవితంలో గురి అనేది ఉండాలి. గురి లేకపోతే ఎక్కడికి పరుగులు తీస్తావు? అందుకనే కదా పౌలు భక్తుడు అంటాడు, నేను గురి యొద్దకే ఒక ఉన్నతమైన బహుమతి పొందుకోవటం కొరకు నేను గురి యొద్దకు పరుగు తీస్తా ఉన్నాను. నేను ఒకటి సాధించాలి, నాకంటూ ఒక బహుమానం ఉంది, దాన్ని నేను అందుకోవాలి. కాబట్టి నేను గురి లేకుండా పరుగు తీయట్లేదు, ఒక గురి కలిగి పరుగు తీస్తా ఉన్నాను. యేసేపు అదే ఒక గురి కలిగి ముందుకు అడుగులు వేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని ఫలభరితంగా మార్చాడు. మరి ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో మీకంటూ ఒక గురి ఉందా? గోల్ ఉందా? ఇప్పుడు ఒక 100 మీటర్స్కి ఒక రిబ్బన్ కట్టి పరుగు తీయండి అన్నాం అనుకోండి, చాలా వేగంగా పరుగు తీస్తారు. దేని కొరకు? మీ ముందున్న ఆ రిబ్బన్ గోల్ చేరుకోవడం కొరకు. అసలు మీ ముందు గోల్ లేకపోతే ఎక్కడికి పరుగు తీస్తారు? అసలు ఎటు వెళతారు? అసలు దేన్ని అందుకోవాలనుకుని వెళ్తారు? అసలు దేని కొరకు అడుగులు వేస్తారు? దేని కొరకు పరుగు తీస్తారు? యేసేపును దేవుడు అభివృద్ధి పరిచాడు అంటే అతనికంటూ ఒక విజన్, ఒక దర్శనం ఉంది, ఒక కళ ఉంది. ఆ దర్శనం కొరకు తన పరుగుని ప్రారంభించాడు. ఏదో ఒక రోజు నా దేవుడు ఈ కళను నా జీవితంలో నెరవేరుస్తాడు అని. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక గురి ఉండాలి. గురి లేకపోతే ఎక్కడికి, దేని కొరకు నువ్వు పరుగు పెట్టగలుగుతావు?